సాధారణంగా రెండు వర్గాలు రాజకీయాలుగా ఉంటాయి, రాజకీయంగా గ్రూపులుగా విడిపోయి ఉంటాయి. వారి మధ్య వ్యక్తిగతంగా ఏదైనటువంటి తగాదాలు ఉండొచ్చు, వ్యక్తిగతమైనటువంటి విద్వేషాలు ఉండొచ్చు, లేకపోతే పొలం గట్ల దగ్గర ఏదో ఒక విధమైనటువంటి పంచాయతీ ఉండొచ్చు. సో ఆ వాటిని బేస్ చేసుకొని జరిగినటువంటి దాడి కానీ లేకుండా ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఏదైనా జరిగితే, హత్య లాంటి ఇన్సిడెంట్ జరిగితే ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే అభ్యర్థికి అంటకట్టడం ఎంతవరకు కరెక్ట్? సో ఇప్పుడు ఇదే రాష్ట్ర రాజకీయాలు కూడా ఇదే జరుగుతుంది. 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒక రాయి విసరణ జరిగింది. ఆగంతకుడు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది అప్పట్లో. అయితే దీన్ని అధికార పార్టీ నాయకులు అటు జనసేన అధినేత, తెలుగుదేశం అధినేత కనుసన్నల్లోనే జరిగిందని అధికార పార్టీ స్పోక్స్ పర్సన్స్, అదేవిధంగా అధికార పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కానీ, వారి కార్యకర్తలు కానీ, వారి నాయకులు కానీ, వారి ఎమ్మెల్యేలు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓరవలేకపోయినటువంటి తెలుగుదేశం అధినేత, జనసేన అధినేత రాళ్ళదాడి చేయించారని. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయితో దాడి చేయించాల్సిన అవసరం ఖచ్చితంగా ఏ ప్రతిపక్ష పార్టీ సంబంధించిన అధినేతలకు ఉండదు. ఏదంటే రాజకీయంగా ఎదుర్కొంటారు, లేకపోతే ఎన్నికల పరంగా ఓటింగ్ రూపంలో ప్రజల ప్రలోభ పెట్టేటువంటి కార్యక్రమాలు ఏదో చేస్తారు, అది కామన్, అది అందరూ చేసేది. అంతేగాని ముఖ్యమంత్రి మీద రాయి దాడి చేపిస్తే ఆ రాయి దాడి చేసిన వ్యక్తిని ఖచ్చితంగా పోలీసులు పట్టుకోకుండా ఉండే పరిస్థితి ఉండదు. ఇంటెలిజెన్సీ వర్గాలు మరి అంత గుడ్డిగా ఏం లేవు ఆంధ్రప్రదేశ్లో. మరి గత 4 రోజుల క్రితం జరిగినటువంటి ఇన్సిడెంట్ రాష్ట్రం అంతా కూడా రాజకీయంగా దుమారం రేపిన పరిస్థితి ఉంది. మరి ఇప్పుడైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఫుట్పాత్ రాయి ఏదైతే ఉందో దాని మీద, అంటే ఫుట్పాత్ టైల్స్ వేసేటువంటి రాయి ముక్కతోటి ఆయన మీద దాడి జరిగిందంటే పోలీసులు అయితే నిర్ధారించారు. ఒక 5గురిని తీసుకొని అదుపులోకి తీసుకున్నారు. అందులో ఒకరిని ప్రధానమైనటువంటి నిందితుడిగా గుర్తించారు. సో మొత్తానికైతే ఆ కేసులో ఇంకా పూర్తిస్థాయి విచారణ జరగాల్సినటువంటి అవసరం ఉంది. పర్టికులర్గా పలాని వ్యక్తే చేశాడనేది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది. నిర్ధారించిన తర్వాత ఆ వ్యక్తి ఏదైనా రాజకీయ పార్టీకి సంబంధం ఉందా, లేకపోతే ఆ వ్యక్తికి సంబంధించిన సన్నిహితులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఏదైనా రాజకీయ పార్టీలో ప్రధానమైనటువంటి పదవుల్లో ఉన్నారా, ఉంటే వారికి వీరికి మధ్యలో ఏదన్నా ఈ మధ్యకాలంలో సంభాషణ జరిగింది, అనేక రకాలైన అంశాలు వచ్చిన తర్వాత మాత్రమే ఈ చంద్రబాబు గారు చేయించారా, పవన్ కళ్యాణ్ గారు చేయించారా, లేకపోతే ఇంకొకరు చేయించారా అనేటువంటి అంశాలను అధికార పార్టీ మాట్లాడితే బాగుండేది. అంటే ఎన్నికలకి కొద్ది రోజుల ముందు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎందుకు రాళ్ళ దాడులు, ఏదో ఒక విధమైన దాడులు, లేకపోతే వారి కుటుంబీకులు హత్యగా ఉంచడమో ఎందుకు జరుగుతూ ఉందంటూ జనసేన అధినేత కూడా ప్రశ్నించాడు. అంటే ఇవన్నీ కూడా అధికార పార్టీ కాస్త ఇబ్బందికర పరిస్థితులుగా మారినటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే క్లియర్ కట్గా ఇక్కడ ప్రతిపక్ష పార్టీల అధినేతలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడికి సంబంధం లేదు అనేదైతే స్పష్టంగా కనపడుతుంది అనేది రాజకీయ పరిశీలకుల యొక్క అంచనా. మొత్తానికి అసలు దాడి చేసింది ఎవరు అనేటువంటి అంశాన్ని చర్చిద్దాం. ఇదే వాళ్ళ హాట్ టాపిక్. ఈ హాట్ టాపిక్లో మనతో పాల్గొనడం కోసం చీకటి వంశీదీప్ గారు, జనసేన పార్టీ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా పిల్లి మాణిక్యాలరావు గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, సుప్రీంకోర్టు అడ్వకేట్ మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా హనుమంత్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మనతోటి జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా పిల్లి మాణిక్యాలరావు గారితో మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, రాష్ట్ర అధికార ప్రతినిధి. మాణిక్యాలరావు గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. వినపడుతుందండి నా మాట? మొత్తానికి మాణిక్యాలరావు గారు తేలిపోయినట్టేగా, అంటే ప్రతిపక్ష పార్టీల అధినేతలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాయి దాడికి సంబంధం లేదని తేలిపోయినట్టేనా? నమస్కారం అండి బ్రహ్మనాయుడు, మీకు అట్లాగే ప్యానెల్లో ఉన్నటువంటి తోటి మిత్రులకి, వీక్షకులందరికీ కూడా ముందుగా ప్రైమ్ 9 వీక్షకులందరూ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు, పర్వదిన శుభాకాంక్షలు. మీరన్న ప్రశ్న తేలిపోయింది కదా అంటే, ఈరోజు స్వీయ దాడులు చేయించుకొని పక్కన వాళ్ళ మీద వాటిని నెట్టి తేలిపోయిందిగా అంటే వాళ్ళు తేలగొట్టారో తేలగొట్టలేదో తేల్చాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ మీదే ఉన్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. అసలు రాళ్ల దాడి ఎందుకు, ఇప్పుడు రాయి దాడి ఎందుకు జరిగింది, తర్వాత ఈ రోజు పిల్లల్ని ఎందుకు తీసుకొచ్చారు, తర్వాత దీన్ని ఎందుకు వదిలేస్తున్నారు అనే దానికి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి పైన, అధికారులుగా డీజీపీ అట్లాగే సిఎస్ మిగతా సిపి పైన ఉన్నటువంటి పరిస్థితి మనందరికి కూడా తెలుసు. వాళ్ళు చెప్పాలి సమాధానం. అసలు రాయి దాడి ఎక్కడ జరిగింది, అసలు రాయి దాడి జరిగిందా లేదా? రాయి దాడి జరిగింది అని అంటే కారకులు చెప్పాల్సినటువంటి వాళ్ళు మీరే కదా, ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు. మీరేంటి ఎవరు చేశారో చెప్పకుండానే
ఎవరు చేశారో పట్టుకోకుండానే దేని సంబంధం లేకుండానే 5 నిమిషాల్లో ప్లే కార్డులతోటి చంద్రబాబు నాయుడు రాక్షసుడు, చంద్రబాబు నాయుడు ఇది చేయించడని ప్లే కార్డులు ప్రదర్శిస్తా ఉన్నారు. వెంటనే సాక్షిలో హత్యా ప్రయత్నం, జగన్మోహన్ రెడ్డిని చంపడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఆయన హతమారిస్తే తప్ప వీళ్ళు అధికారంలోకి రాలేరని భావిస్తా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి చంపటమే వాళ్ళ లక్ష్యం అని చెప్పేసి సాక్షి పత్రికలో రాస్తా ఉన్నారు. ఆ రోజు వివేకానంద రెడ్డి హత్య విషయంలో కూడా ఆడ గుండె నొప్పి అని చెప్పేసి ఒకళ్ళు చెబుతారు, తెల్లవారేసరికి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి ఆ రోజు రాస్తారు. ఎందుకు అసలు ఈ హత్య రాజకీయాలు? ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే అభివృద్ధిని చూపించో, క్యారెక్టర్ చూపించో, నేను ఇది చేస్తానో, తండ్రుల చరిత్ర చూపించో, ఏదో రాజకీయాలు చేస్తారు, అభివృద్ధిని, సంక్షేమాన్ని. కానీ మీకు ఇదెందుకు అలవాటు చేసుకున్నారని చెప్పేసి మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఈ రోజు మేము ఎప్పుడైతే సిబిఐకి సంబంధించినటువంటి వాళ్ళు ఇది దర్యాప్తు చేయాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేసిందో, ఈసీకి ఎప్పుడైతే ఫిర్యాదు చేసిందో వెంటనే తగుడుకున్నటువంటి పరిస్థితి. సిబిఐ కనుక ఎంక్వైరీ చేస్తే నిజాలు తేల్తాయి. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తా ఉన్నప్పుడు కరెంటు 4-5 సార్లు తీయటం ఏంటి? నెంబర్ 1. తీసిన తర్వాత చీకట్లో ఆయన మీద రాయి తగలటం ఏంటి? ఆ రాయి తగిలేటప్పుడు ఒక రాయి ఒక మనిషికి తగిలి, ఆ పక్కన ఉన్న మనిషికి తగిలి, అదే రాయి జగన్మోహన్ రెడ్డి కాలుకి తగలటం ఏంటి? అంటే ఒక రాయి ఒక బంతిలాగా ఎగిరి 3 చోట్ల గాయం చేయటం. ఆ గాయం అయినప్పుడు కూడా కిందకి దిగి వెంటనే అక్కడ ప్రథమ చికిత్స చేయకుండా, అక్కడ అంబులెన్స్ లేకుండా ఏదో హాస్పిటల్ తీసుకెళ్లి ఆపరేషన్ థియేటర్లో బెంగళూరు నుంచి హార్ట్ తీసుకొస్తా ఉన్నారు. రోడ్లన్నీ కూడా మొత్తం క్లియర్ చేయండి, అది ఫ్లైట్ లో వచ్చింది, తర్వాత రోడ్ మీద వస్తుంది అన్నట్టు ఒక పెద్ద బృందంతో డ్రామా ఆడతామేంటి? వీటన్నిటి మీద పలు అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత సిపి మాట్లాడినట్లు చాలా అనుమానాలు ఉన్నాయి. ఏమంటే రాయి ఎక్కడి నుంచి అయితే వచ్చిందో మేము అక్కడ ఎంక్వైరీ చేయాలి, కొన్ని రాళ్ళు తీసుకొచ్చి పరిశీలిస్తా ఉన్నామని చెప్పేసి విచిత్రమైనటువంటి వాదన తీసుకొచ్చారు. కొన్ని రాళ్ళు పరిశీలించడం అంటే ఎక్కడ పరిశీలిస్తావు? రోడ్డు మీద లేకపోతే బిల్డింగ్ మీద? అక్కడ రాయి ఎక్కడైతే తగిలిందో తగిలిన చోట కింద పడింది. చాలా సర్వసాధారణం. ఆ కాన్వాయ్ మీద పడి ఉండొచ్చు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బస్సు మీద పడి ఉండొచ్చు. ఆ రాయిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి, అయ్యా ఇదిగో ఈ రాయి అని చెబితే ఈ రాయి ఎక్కడది, ఎక్కడన్నా తోలేరా, ఎక్కడన్నా గుట్టల్లో తెచ్చారని చెప్పేసి ఎంక్వైరీ చేయడానికి అవకాశం ఉంటుంది. అసలు దొరికేటువంటి పరిస్థితి లేదు. 2 లక్షల రూపాయలు మేము కేటాయిస్తా ఉన్నామని చెప్పేసి చెప్పినటువంటి వాళ్ళు 10 గంటలు తిరగడానికే ఆల్రెడీ దొరికేసిపోయారు పిల్లలు అని చెప్పేసి ఈ రోజు అమాయకులు. ఆ రోజు కోడి కత్తి జరిగినప్పుడు కూడా ఎవరో ఒక అమాయకుడిని తీసుకెళ్లి లోపల పడేసి అతను బయటకు వస్తే కోడి కత్తి ఎవరు తెచ్చారు, ఎవరు స్టెర్లింగ్ చేశారు, ఎవరు దాన్ని అక్కడ పెట్టారు, ఇవన్నీ కూడా తేల్తాయని ఇప్పటి వరకు అతను మొన్న వచ్చాడు బయటికి. 5 సంవత్సరాల పాటు లోపలించినటువంటి పరిస్థితి. ఎందుకంటున్నా జగన్మోహన్ రెడ్డి మాటలు ఎంత తీయగా చెబుతాడు. చంద్రబాబు నాయుడు గారిని ఈయన నిలదీయటం వల్ల ఆయన కక్ష కట్టి నన్ను జగన్మోహన్ రెడ్డి నిలదీస్తున్నాడు, అందుకని అంతమొందించాలని చంద్రబాబు నాయుడు పగబట్టి ఈయన మీద దాడి చేయించట. ఒక ముఖ్యమంత్రి అని చెబుతాడండి. దర్యాప్తు సంస్థలు ఏమైంది? రాష్ట్రంలో పోలీసు శాఖ ఏమైంది? పోలీసు బాసులు ఏమయ్యా? వీళ్ళందరూ చెప్పకుండానే ముఖ్యమంత్రి చెప్పేస్తాడా? మరి అదే పద్ధతిలో చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్ల దాడి జరిగినప్పుడు ఆ రోజు మేము మాట్లాడక ముందే డీజీపీ వచ్చి మాట్లాడాడు. ఇది ఎవరో వేశారు, వాళ్ళకి ప్రెస్ చేసి వచ్చేసింది, అట్లా చేయటం సర్వసాధారణమైనటువంటి విషయం. ఎవరైనా ఏదైనా నిరసన చేయవచ్చు, ఆ నిరసన రకరకాలుగా ఉండొచ్చు అని చెప్పాడు కదా. ఈ రోజు డీజీపీ వచ్చి ఆ మాటనే చెప్పానండి. ఎవరికో బీపీ వచ్చింది అందుకని ఎవరో వేసారో, లేకపోతే చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి మనుషులు నారాసుర రక్త చరిత్ర రాసినట్టుగా ఆయన చేతిలో గొడ్లు పెట్టినట్టుగా ఇదిగో వీడు దొరికాడని చెప్పొచ్చు కదా. ఇదంతా కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి డైరెక్షన్ లో చేయించినటువంటి పని. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా సిబిఐ తోటి ఎంక్వైరీ చేయాలి. అయితే మీరు అడిగిన ప్రశ్న ఉంటుంది, అయితే ఈ లోపే దీన్ని ఎలక్షన్ దాకా సాగదీయాలి. మీరు చూసారా ఆయనకి ఇక్కడ చిన్న ఇట్లా గీసుకుంది. వాస్తవానికి అందరికి అనుమానం ఏంటంటే, మేము చూసింది కూడా కాదు, అందరికి అనుమానం ఏంటంటే దండలో ఆ పూలు మొత్తం కూడా నిలబడటానికి ఏదో తీగ చుడతారు, బైండింగ్ వైర్ లాంటివి చుడతారు. అది ఇక్కడ గీచుకొని ఉండవచ్చు. ఆ గీచుకున్నప్పుడు వెంటనే కొన్ని వీడియోలు, అలాంటి వీడియోలు కొన్ని వచ్చాయి. దండ వేసేటప్పుడు దండకున్నటువంటి ఏదైనా తగిలి ఉంటుంది అనేది కూడా అనుమానం ఉంది. ఆ కిందకి వెళ్ళిన తర్వాత వ్యూహరచన చేసి మళ్ళీ పూలు వచ్చి పడ్డప్పుడు ఆ పూలు ఇట్లా తగిలినట్టుగా రాయ తగిలిందని చెప్పి ఎందుకు ఈ యాక్షన్?
ఇది ఎలక్షన్ దాకా ఈ సానుభూతిని తీసుకెళ్లాలని మీరు చూసారా? ఇక్కడ తీసుకున్న దానికి మొదటి రోజు ఏం లేదు, మామూలుగా వెళ్ళిపోయాడు అక్కడ వరకు. తర్వాత చిన్నది కనపడినట్టు చిన్న ప్లాస్టర్ వేసుకున్నాడు. ఇప్పుడైతే బాగా సున్నం కొట్టినట్టు కనపడాలని నల్లటి ముఖం మీద తెల్లటి ప్లాస్టర్ ఒకటి అంటించుకొని అది జగన్మోహన్ రెడ్డి కంటే కూడా ఎక్స్పోజ్ అయ్యేటట్టు. ఎందుకు ఈ సానుభూతి రాజకీయాలు? నేను పోలవరాన్ని పూర్తి చేశాను, నాకు ఓట్లయిందని చెప్పు. అమరావతి పూర్తి చేశాను, ఓట్లయినాను. మద్యపాన నిషేధాన్ని నేను అన్నమాట ప్రకారం మాట తప్పకుండా మెడవ తిప్పకుండా అక్క చెల్లెమ్మలందరికీ రాష్ట్రంలో మద్యం లేకుండా చేశాను. హాయిగా విరజిల్లిపోతా ఉంది రాష్ట్రం అని ఓట్లు అడుగు. నీకు అబద్ధాలు చెప్పడం అలవాటే కదా. అంతేగాని ఈ హత్యా ప్రయత్నాలు చేయించుకోవడం ఎందుకు? ఈ సానుభూతి రాజకీయాలు ఎందుకు? అమాయకుల్ని ఈరోజు సింగనగర్ లో ఉన్నటువంటి వాళ్ళందరూ పేదవాళ్ళండి. ఆ ఒంటరిపాయ బస్తీలో ఉన్నటువంటి వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి ఎస్సీలు వాళ్ళందరూ కూడా చాలా పేదవాళ్ళు. వాళ్ళు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తే వాళ్ళ తల్లులు కనుక పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళ కుటుంబాలు గడవు. వాళ్ళు విపరీతమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఈ రోజు అంతా డైవర్ట్ చేయడం కోసం మళ్ళీ వీళ్ళని తీసుకెళ్ళినటువంటి బాపతి ఈ లోపు ఆయన ప్రచారం చేసుకొని దీంతో శవాల మీద పేలాలు ఏరుకొని ఏదో ప్రయోజనం పొందాలని చెప్పి చూస్తా ఉన్నాడు. అయితే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు, వాళ్ళు ఖచ్చితంగా విఘ్నులు. గతంలో అంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయి ఉన్నాడు, ఆ తర్వాత వివేకానంద రెడ్డి గారిని క్రూరంగా చెప్పి ఆ క్రూరత్వాన్ని మొత్తాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారికి ఆపాదించి ఎన్నికలు ప్రతిసారి అట్టాగే నమ్ముతారా? ప్రచారం అట్టాగే నమ్ముతారా? కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజలు విఘ్నులు. ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే, ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలంటే ఇలాంటి హత్యా రాజకీయాలు, ఇలాంటి కుట్రలకి